నేపాల్లో మరికొంతమంది ఉత్తరాంధ్ర వాసులు చిక్కుకొని ఉన్నారు. నిన్న కాట్మండ్ నుంచి విశాఖకు 104 మంది రాగా మరికొంతమంది సరైన సమాచారం లేక అక్కడే ఉండిపోయారు. మొత్తం 217 మంది ఏపీ నుంచి నేపాల్ వెళ్లినట్లు గుర్తించారు. అందులో విశాఖకు చెందిన ఓ టీడీపీ నేత కూడా చిక్కుకున్నట్టు సమాచారం. మిగిలిన వారి కూడా తీసుకురావాలని ఆయా కుటుంబాలు వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇప్పటికే రాత్రి దాదాపు 144 మందిని తీసుకోవడం జరిగింది. అందులో 40 మందిని తీవ్ర పంపించడం జరిగింది. 104 మంది ఉత్తరాంధ్రకు చెందినటువంటి గుర్తించి ఆయా ప్రాంతాలకు తరలించడం జరిగింది. కానీ ఉత్తరాంధ్రకు చెందినటువంటి మరికొంతమంది ఇంకా చిక్కున్నారని కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖకు చెందినట్టు విజయనగరం కానీ శ్రీకాకుళం ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా 217 మందిని గుర్తించడం జరిగింది. తెలుగు వారు అందరూ కూడా ఉన్నారు, గుర్తించడం జరిగింది. అందులో ఒక 144 మంది రావడం జరిగింది. ఇంకా మిగిలిన వారు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖకు చెందిన వారు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీనిపై కసరత్తు చేస్తుంది. అయితే ఒక టీడీపీ నేత చిక్కున్నారని వచ్చినటువంటి సమాచారంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుంది. టీడీపీ నేత క్షేమంగా ఉన్నాను, ఢిల్లీ నుంచి వస్తాను కూడా ఆయన సమాచారం అందించడం జరిగింది. దాంతో వారు ఊపిరి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే 217 మందిలో మిగిలిన వారు కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే 2 రోజుల్లోనే 3 రోజులు జరిగినటువంటి దీంట్లో 2 రోజుల్లోనే తిరిగి తీసుకురావడం మాత్రం రాత్రి ఆశ వ్యక్తం చేశారు. మిగిలిన వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. విమాన రేపులో కూడా ప్రత్యేక విమానం ద్వారా కానీ ఇతర ప్రాంతాలకు కానీ ఎవరెవరు ఎక్కడ గుర్తించి తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ వాసు.